అంటే బయట పెట్టలేదంటే అసలు ఆయన్ని రియల్గా ఏం టెస్ట్ చేశారన్నది ఎవరికి తెలియదు. మాకుండేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ములాఖత్కి మా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మాకుండేటువంటి ఇన్ఫర్మేషను ఆ సరౌండింగ్ ఏరియాస్ కానీ అదేవిధంగా ఆ రూమ్ కానీ సఫికేషన్గా ఉంది. అదేవిధంగా ఆయనకి ఏ విధంగా అనుకూలంగా లేదు, దానివల్లే ఎలర్జీస్ వస్తున్నాయి, దానివల్లే ర్యాష్ వచ్చింది. అదేవిధంగా దానివల్ల ఇంకా డీటెయిల్డ్గా మనం పోతే వాటర్ సప్లై కూడా మనం చూడాలి. అక్కడ ఉండేటువంటి పరిస్థితి జనరల్గా బోర్ వాటరే ఆయనకి సప్లై చేస్తున్నారు, చల్లటి నీళ్ళు. బోర్ వాటర్లో మరి ఓవర్ హెడ్ శుభ్రం చేస్తున్నారో లేదో తెలియదు. ఓవర్ హెడ్ సాధారణంగా ఎప్పుడో కానీ శుభ్రం చేయరు, దాంట్లో చాలా క్రిమికీటకాలు ఉంటాయి. అటువంటి వాటర్ తోటి స్నానం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఒక నేషనల్ లీడరు, అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి, అదేవిధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు, నేషనల్ లీడర్ అయినటువంటి వాడు. ఆయన కన్విక్టెడ్ ప్రిజనర్ కాదు, అతను బేసిక్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అతని మీద తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద లోపల పెట్టారు. ఆయన ఓన్లీ అక్యూజేషను ఓన్లీ బై ద గవర్నమెంట్, అది కూడా తప్పుడు కేసుల్లో తప్పుడు సాక్ష్యాలతోటి ఎవరో మాకు చెప్పారు, దాని మీద ఈయన కేసు బుక్ చేసామని పెట్టారు, కావాలని పెట్టినారు. ప్రభుత్వం కావాలని మెషినరీ, గవర్నమెంట్ మెషినరీ అంతా ఉపయోగించుకుంటున్నప్పుడు డాక్టర్స్ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి, అదేవిధంగా డాక్టర్స్ కూడా ఉన్నట్టు రిపోర్ట్ ఏమి ఇచ్చారనేది బయట పెట్టాలి. అసలు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు? ఈనాడు మాకుండేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నెల్లాళ్ళలో 5 కేజీలు తగ్గారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మాకుండే ఇన్ఫర్మేషన్. ఇది కూడా క్లారిఫై చేయాలి కదా. ఆయనకు ఉండేటువంటి ఏవైతే టెస్టులు చేశారో బ్లడ్ టెస్టుల్లో చేసినటువంటి కూడా బయట పెట్టవలసినటువంటి అవసరం ఉంది కదా, పెట్టలేదు. ఆ విధంగా వాటర్ వల్ల కూడా ఎలర్జీ వచ్చింది. అంచేత ఆయనకు ఉండేటువంటి ఏజ్లో దాదాపు 73 ఏజ్లో ఆయనకి ఇటువంటి కష్టాలు పెట్టేటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క అఫీషియల్ మెషినరీని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా మనం చూస్తే ఈనాడు మా డిమాండ్ కూడా, ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి, ఎప్పుడు కూడా హాస్పిటలైజేషన్ చేస్తారు. ఎప్పుడైనా కంప్లైంట్ ఉంటే అక్యూజ్డ్కి, అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళ కంప్లైంట్ ఉంటే హాస్పిటల్. అందులోకి ఈయన వెరీ సీనియర్ పొలిటీషియన్, నేషనల్ లీడర్. అంచేత ఈయన తప్పకుండా హాస్పిటలైజేషన్ చేయవలసినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కావాలంటే వాళ్ళ సమక్షంలోనే చెక్ చేయించాలి అంతా కూడా. ఎంచేతంటే ఈ హెల్త్ రిస్క్ అనేటువంటి చాలా ప్రమాదమైన పరిస్థితి. ఈ హెల్త్ రిస్క్ ప్రాసెస్లో ఆయనకి ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసి వస్తుంది. ఎంచేతంటే ఒక చిన్న విషయం కాదు హెల్త్ రిస్క్ అనేటువంటి, ర్యాష్ అనేటువంటిది. అదేవిధంగా ఆయనకి 2-3 ఎలర్జీస్ ఉన్నాయి. ఒకటి డస్ట్ ఎలర్జీ ఉంది, 2 పువ్వుల ఎలర్జీ ఉంది, కోల్డ్ కూడా ఎలర్జీ ఉండేది కానీ తగ్గింది కొద్దిగా. అంచేత ఈ రోజున నేను వెళ్ళినప్పుడు కూడా డిఐజీతో మాట్లాడాను. డిఐజీ అప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మా పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయండి, మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటి వెర్షన్ చెప్తున్నాడు. నేను మా వాళ్ళ అడ్వకేట్లు వీళ్ళంతా వెళ్తే నేను కూడా ప్రాక్టీసింగ్ లాయర్గా ములాఖత్ అడిగా, మాట్లాడదాం, అది కూడా పర్మిట్ చేయడం లేదు. అంటే అంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు. రూల్స్ ప్రకారంగా ప్రాక్టీసింగ్ లాయరు ములాఖత్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ 2 వెళ్తున్నారు. మాకు 4-5 కేసులు మీరు అక్రమంగా పెట్టారు కాబట్టి 4-5 కేసుల్లో కూడా కొంతమంది 4-5 అడ్వకేట్ వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రావిజన్స్ ప్రకారంగా అని అంటే ఒప్పుకున్నాడు. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు, అవును మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అంటే నేను సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశాను. అయినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే దే వాంట్ నో సీనియర్ పొలిటీషియన్స్ కమ్ లాయర్ షుడ్ బి అడ్మిటెడ్ అనేటువంటి వాళ్ళ పాలసీలా కనిపిస్తుంది. అంటే అది ఏదేమైనప్పుడు కూడా ఈనాడు హెల్త్ రిస్క్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ హెల్త్ రిస్క్ నుంచి ఆయన్ని మొత్తం పూర్తిగా టెస్టులు చేయించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన పూర్తిగా టెస్టులే కాకుండా ఆయన అవసరమైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హాస్పిటలైజ్ కూడా చేయాలి. దానికి కూడా మేము లీగల్గా ఏ విధంగా వెళ్ళాలనేది ఆలోచిస్తున్నాం, లీగల్గా కూడా వెళ్తాం. అదే కాకుండా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వీళ్ళ జైలు అఫీషియల్స్ అది ఆయన్ని హాస్పిటలైజ్ చేయవలసిన బాధ్యత ఉంది. రేపు ఏదైనా ఆయనకి జరిగినప్పుడు